హాయ్ గైస్, ఈరోజు మనం విలియమ్స్టన్ ఏదో ఉంది ప్లేస్, నాకు తెలియదు పేరు, అక్కడికి వచ్చాము. 1867 టైంలో అంట. యాక్చువల్గా ఇది ఇక్కడది కాదు, పోర్ట్ గిల్బర్ట్ ఏదో ప్లేస్లోంచి ఇక్కడ తెచ్చారు. అయితే ఇక్కడ నా వెనక్కి కనిపించేది ఒక రైఫిల్ లోడింగ్ సంథింగ్, నాకు తెలీదు. అయితే ఇది ఎలా యూజ్ చేయాలని చెప్తా. నాకు ఎలా తెలుసు అంటే, జస్ట్ ఇప్పుడే ఒక ఆస్ట్రేలియన్ ఓల్డ్ మ్యాన్ చెప్పాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని పాతకాలంలో లైక్ 1800s, 1850 ఆ టైంలో ఇప్పుడు రష్యన్స్ ఇక్కడికి వస్తారని భయంతో ఒకవేళ వాళ్ళు వస్తే యుద్ధం చేయాలని చెప్పేసి ఇవన్నీ ముందు తెచ్చి పెట్టేశారంట. అయితే దీని గురించి చెప్తా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఓపెన్ చేయొచ్చంట, దీన్ని ఓపెన్ చేయొచ్చంట. ఓపెన్ చేసేసి ఏదో ఫిల్ చేస్తారంట, లైక్ గన్ పౌడర్ లాంటిది ఫిల్ చేస్తారు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఈ బ్రాస్ ఉంది కదా, ఈ బ్రాస్ ఐ థింక్ దీన్ని ఓపెన్ చేయొచ్చు. జస్ట్ సీల్ చేశారు అంతే, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి. ఇది ఓపెన్ చేసి లోపల ఒక లివర్ లాంటిది ఉంటుంది, లైక్ దాన్ని ఇలా తిప్పితే ఇది ఇలా ఉన్నది ఇలా వెళ్ళిపోద్ది పైకి కొంచెం ఒక యాంగిల్లో. దాని తర్వాత ఆ ఓపెన్ చేసిన దాంట్లో గన్ పౌడర్ ఫిల్ చేస్తారు. దాని తర్వాత A few moments later. ఈ ఫ్రంట్ సైడ్ నుంచి అది ఇలా పుష్ చేస్తారంట, ఏదో ఫ్యూల్ వేసి. చెప్పాను కదా అక్కడ లివర్ ఉంటుందని, దాన్ని ఇలా అంటే ఇది కొంచెం ఒక యాంగిల్లో ఇలా పైకి లేస్తుంది. ఇంకా షూట్ ఎక్కడ చేయాలో ఎయిమ్ చేసి షూట్ చేయడమే. యాక్చువల్గా నాకు ఇది ఎవరు చెప్పారంటే, అక్కడ ఇద్దరు వెళ్తున్నారు కదా, ఆయన చెప్పాడు నాకు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అందుకే సగం చెప్తున్నా. ఇక్కడ బేరింగ్స్ ఉన్నాయి కదా, ఇది ముందుకి వెనక్కి కదిలిద్ది. ఇలా షూట్ చేసినప్పుడు ఒకసారి వెనక్కి వచ్చి ఇలా ముందుకు వెళ్ళిపోద్ది. దాని తర్వాత దీన్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ చేయడానికి ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ ఒక రైల్వే ట్రాక్లో వెళ్ళొచ్చు. అలాంటి ట్రాక్ లాంటిది ఏదైనా ఫామ్ చేసి దాన్ని తీసుకొని రావచ్చు. అది ఈ బైక్స్కి, కార్స్కి ఎలా అయితే పార్కింగ్ స్పేస్, పార్కింగ్ లాట్స్ ఉంటాయో, ఈ ప్రైవేట్ బోట్స్ కూడా ఇది పార్కింగ్ స్పేస్ అన్నట్టు. ఇక్కడ అన్ని బోట్స్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళిపోతారు. అండ్ ఈ ప్లేస్ నుంచి మెల్బర్న్ సిటీ మొత్తం కనిపిస్తుంది, అదిరిపోద్ది. ఇంకా సన్సెట్ టైంలో అయితే ఇక్కడ నుంచే బెస్ట్ వ్యూ అని చెప్తాను నేనైతే. అన్ని వ్యూస్లో ఇదే బెస్ట్ వ్యూ, సూపర్ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఎవరైనా మెల్బర్న్ వస్తే నాకు మెసేజ్ చేయండి, ఎందుకంటే మెల్బర్న్ సిటీ దగ్గరలో అలాంటి మంచి ప్లేస్లు ఉన్నాయో నాకు బాగా తెలుసు. మీరు ఈవినింగ్ 5:30 ఆ టైంకి వస్తే మంచి సన్సెట్ చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి పెద్ద షిప్లు కూడా వెళ్తూ ఉంటాయి, వాటిని కూడా చూసి ఫోటోలు దిగొచ్చు, మంచిగా అదిరిపోద్ది. మీ కళ్ళ ముందు కనిపించేవి ఏవో చిన్న బోట్లే అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. మీరు కొన్ని వందల కోట్లు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బోట్ $1 million, $2 million అలా ఉంటుంది. $1 million అంటే ఎంతో తెలుసా? More than 5 crores, 6 కోట్లు ఉంటుంది దగ్గర 5 కోట్ల నుంచి 6 కోట్లు ఒక్కొక్క బోట్. అండ్ ఇవి పార్టీస్కి రెంట్కి తీసుకోవడానికి కూడా మినిమం $150 నుంచి స్టార్ట్ అవుద్ది అంతే.